స్తోత్రం కలుగును గాక. మనం వాక్యం చదువుకుందామండి. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం అండి. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను మీకు తోడై ఉండి వెళ్ళు ప్రతి స్థలమందు నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవుని స్తోత్రం అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, గొప్ప దేవ, ఆది సంభూతుడా, నీకు స్తోత్రం తండ్రి. ఏక పునరుత్థాన దినమందు మీరు పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన ఏక దినమందు తండ్రి నైనా సంఘంతో కలిసి తండ్రి ఈ విధంగా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రనైనా. చదువుకున్న వాక్య భాగం తండ్రి మీ నామములో ఆశ్రయించి దీవించండి తండ్రి. మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే తండ్రి దేవా మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి దేవా మా జీవితాలు తండ్రి మేము సరి చేసుకుని తండ్రి మీకు మహిమకరంగా సాక్షికరంగా తండ్రి మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. దేవుని నామ స్తోత్రం కలుగాక. 28వ ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నామంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. దేవుడి యొక్క మాట ఎవరితో చెప్తున్నాడండి? యాకోబు. ఈ యొక్క పరిస్థితి ఏ ఒక్క పరిస్థితిలో దేవుడి యొక్క మాట చెప్తున్నాడండి? సందర్భం ఏ ఒక్క సందర్భంలో మాట్లాడండి దేవుడు? యాకోబు తన తండ్రి ఇంటిని విడిచి పారిపోతున్నాడు. తన మామ ఇంటికి వెళ్ళిపోతున్న ఒక సమయంలో ఒక తలగడ కింద రాయి పెట్టుకొని ఆయన నిద్రిస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనాడు. ఇండ్లు విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నాడండి? అన్నని మోసం చేసినాడు. యాకోబు అంటే అర్థము మోసగాడు, పేరుకు తగినట్లుగా మోసం చేసినాడు. మొదట చూసినట్లయితే మోసం ఎక్కడి నుంచి ఆరంభమైందండి? తల్లి గర్భంలో ఉంచే ఏం చేసినాడు? అన్న బయటికి వస్తుంటే ఏం చేసినాడు? ఆయనకు మెడమెను పట్టుకొని లాగుతున్నాడు. ఎందుకు? నువ్వు కాదు, నేను ముందు వెళ్ళాలి, నేను జ్యేష్ఠతోపు హక్కు నేను పొందుకోవాలనకి ఏం చేసినాడు? ఆయన మెడమే పట్టుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ యొక్క తల్లి ఏమని పేరు పెట్టింది? యాకోబు అని పేరు పెట్టింది. యాకోబు అంటే మోసగాడు, పేరుకు తగినట్లుగా మోసాలు చేసినాడు. కాబట్టి మనం పేరు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పేరు పెట్టాలండి. మంచి పేరు. దేవా ఈ పేరుకు తగినట్లుగా నా పిల్లలు ఆశీర్వదింపబడాలి ప్రభు అని కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం 27వ అధ్యాయంలో చూసినట్లయితే ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినములు నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధముల వలన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తీసుకొని రా. నేను నిన్ను ఆశీర్వదించాలా? నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించాలని ఉన్నాను నాయన, తీసుకొని రమ్మని ఎవరితో చెప్పినాడు? తండ్రి ఏశావుతో చెప్పినాడు. ఏశావుతో తండ్రి చెప్పినప్పుడు ఆ యొక్క మాట ఎవరు విన్నారు? తల్లి విన్నదండి. తల్లి విన్నది. యాకోబుకు తెలియదు, తల్లి విన్నది. అయ్యో నాయనా, మీ నాయన ఈరోజు మీ అన్నని ఆశీర్వదించాలని ఉన్నాడు, కాబట్టి నువ్వు పోయి వేటాడి మాంసం తీసుకొని రని చెప్పని తన తండ్రి ఏశావుతో చెప్పినాడు. కాబట్టి నువ్వు ఏం చేస్తుంటే ఆ యొక్క ఆశీర్వాదాలు నీకు కావాలంటే ముందుగా నేను సిద్ధపరిచి మీ తండ్రికి ఎటువంటి ఆహారము కావాలో అన్నీ నేను సిద్ధపరిచి ఇస్తాను. నువ్వు తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఆహారమును మీ నాయనకిచ్చి నువ్వు ఆ యొక్క అన్నకు రావాల్సిన ఒక ఆశీర్వాదాలంతా నువ్వు తీసుకోమని చెప్పని ఎవరు ఎంకరేజ్ చేసినారు?
తల్లి కుమారుడికి ఏమని చెప్తా ఉందండి, అన్నకొచ్చే ఆశీర్వాదాలంతా నీకు కావాలా, మీ నాయన మాట్లాడేది నేను విన్నాను కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదాలంతా నీకు కాలం, మీ అన్నకు కాదు, నేను నీకు ఇప్పిస్తాను. ఎందుకంటే యాకోబు అంటే తల్లికి చాలా ప్రేమ. అంతేకాదు ఎప్పుడు ఏశావు వేటాడేవాడు, ఎప్పుడు బయట తిరిగి వేటాడి మాంసం తీసుకుని వచ్చాడు. కానీ యాకోబు అయితే ఎప్పుడు తల్లి యొక్క కొంగు పట్టుకొని కిచెన్ రూమ్లో ఎక్కడ పోతే ఆడ తిరుక్కుంటూ ఉండేవాడు. కాబట్టి తల్లికి చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం. చాలామంది చూస్తుంటారు, నువ్వు చిన్నోడు కాబట్టి ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తావు అంటుంటాడు. అవునండి, ఇక్కడ తల్లి చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమించింది కాబట్టి వాళ్ళ అన్నకు వచ్చే యొక్క ఆశీర్వాదాలన్నీ, జ్యేష్ఠతోపు హక్కులన్నీ ఇక చిన్న కుమారునికి రావాలని చెప్పి అంటుంది. నేను నీకు ఆహారము సిద్ధపరిచి ఇస్తాను, నువ్వు తీసుకొని పోయి ఆ యొక్క ఆశీర్వాదాలంతా నువ్వు సంపాదించుకోమన్నప్పుడు యాకోబు అంటాడు, అమ్మ ఇక్కడ చూడండి 27వ అధ్యాయం నుండి 11వ వచనము, 27వ అధ్యాయము ఆదికాండము 27వ అధ్యాయం 11వ వచనం. అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకునుగా తోచినడలా నా మీదికి శాపమే గాని ఆశీర్వాదాలు తెచ్చుకొనని చెప్పాను. ఏమంటున్నాండి యాకోబు తల్లితో ఏమంటున్నాడు, అమ్మా నువ్వేమో మాంసము వండి పెట్టి తండ్రికి ఏది అవసరమో అది ఇస్తానని చెప్పి అంటున్నావు, మంచిదే. కానీ నా యొక్క సహోదరుడైన ఏశావు ఒక రోమము, ఆయన రోమము గలవాడు, నాదైతే స్మూత్గా ఉంది. తండ్రి దగ్గరికి పిలిచి నన్ను ఇట్లా తడివి చూసినప్పుడు నా యొక్క శరీరం చూసి నేను యాకోబని కనిపెడతాడు, తప్పకుండా కనిపెడతాడు. అప్పుడు నాకు ఆశీర్వాదాలకు బదులుగా ఏమొస్తాయి, నాకు శాపాలు వస్తాయంటే తల్లి ఏమంటుందండి, నువ్వు ఏమి చింత చేయొద్దు. ఇంతగా చెప్పి నేను చేసిందని ఆ యొక్క ప్లాన్ కూడా నేను ఆలోచన చేసి ఉంటాను కదా, అంత నాకు జ్ఞానం లేదనైనా, నువ్వు ఏం భయపడద్దు, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. ఒకవేళ శాపాలు వస్తాయంటే ఆ యొక్క శాపాలంతా నా మీదకి వస్తాయి, నీకు మాత్రం శాపం రాకుండా నేను చూసుకుంటానని కుమారుని ఎంకరేజ్ చేస్తుంది. దేనికి? మోసం చేసేకి, ఆశీర్వాదాల కొరకు. ఏమండి, ఈ లోకపు ఆశీర్వాదాల కొరకు అన్న తమ్ముల మధ్యన తల్లి ఏం చేస్తూ ఉందండి, అన్న తమ్ముల మధ్యన భేదభావాలు చూపిస్తూ ఉంది. ఇద్దరు ఆమెకు పుట్టిన కుమారులే. ఏమండి, అయినప్పుడు కూడా ఆమె చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఏం చేస్తూ ఉంది, నా పెద్ద కుమారుడికి వచ్చే ఆశీర్వాదాలంతా నా చిన్న కుమారుడికే రావాలని చెప్పి ఏమైనా ప్రార్థన చేసుకున్నదా? లేదు, మోసంతో పొందుకోవాలని చెప్పి అనుకున్నది. ప్లానింగ్ కూడా ఇస్తూ ఉంది. మనం మోసం చేయాలని అనుకున్నప్పుడు సాతానుడు బాగా ప్లానింగ్ ఇస్తాడండి. ఎందుకండి, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు నోరు తెరిచిందంటే వాటిలో ఏమొస్తుందంటే అబద్ధాలే వస్తాయి. ఒక అబద్ధాలు కప్పి పెట్టే కొరకు ఇంకొక అబద్ధాలు, దాన్ని కవర్ చేసే దాని కొరకు అబ్బాబాబా. ఎందుకంటే ఒప్పుకుంటే ఆడే తీరిపోతుంది. కానీ సైతానుగాడు ఎప్పుడు కూడా ఒప్పుకునేకి అవకాశం ఇయ్యడు. ఏం పర్లేదు, ఇంకొక అబద్ధం చెప్పు. అప్పుడు ఏమనుకుంటారు, ఓహో ఇంతగా చెప్తున్నాడు కదా, కరెక్టే ఉంటుందిలే అని చెప్పాను అనుకుంటాను. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, తల్లిదండ్రులుగా ఉన్న మనము కుమారులను కానీ కుమార్తెలు కానీ ఒకే రీతిగా మనం ప్రేమించాల. వారిని ఎక్కడ కూడా మనము భేదాలు పుట్టేటట్లుగా మనము చేయకూడదు. వారిద్దరు కూడా తల్లికి పుట్టిన వారే కాబట్టి ఎక్కడ కూడా మనం అటువంటి ఒక ఆలోచన రాకోకుండా కూడా మనము చూసుకోవాలి. ఇక్కడ చిన్న కుమారునికి ఎక్కువగా ప్రేమించింది కాబట్టి అంటుంది, నువ్వు ఏం భయపడద్దు, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి, నీకు ఎక్కడ కూడా శాపాలు రాకోకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఒకవేళ నేను చెప్పినట్లుగా నువ్వు చేయకోకుంటే ఆశీర్వాదాలంతా మీ అన్నకు వెళ్ళిపోతాయి కాబట్టి మీ అన్నకు మాత్రం ఆశీర్వాదాలు పోకూడదు. గర్భంలోనే మెడిమ పట్టుకొని వచ్చినాడు. రెండవదికి ఎక్కడ మోసం చేసినాడండి, ఎక్కడ? భోజనం ఒక విషయంలో.
పాపం అడవికి వెళ్ళి తిరిగి తిరిగి ఎక్కడ కూడా వేటాడితే ఎక్కడ కూడా దొరకలేదు కాబట్టి అలిసిపోయి సొలిసిపోయి వచ్చినప్పుడు ఈయన ఎప్పుడు తల్లితో ఉండేవాడు కాబట్టి వంటలు ఎక్కువగా రుచికరంగా వారి అమ్మాయి ఎట్లా చేసిందో దాన్ని చూసి చేసేవాడు కాబట్టి రుచికరంగా ఆహారం చేసేవాడు ఇంట్లో ఉండి. కాబట్టి ఆ యొక్క ఏశావు ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు ఆకలి అవుతుంది. ఆ యొక్క ఆకలికి ఇక్కడ చూస్తే ఆయన వంట వండేటప్పుడు ఏమంటే చిక్కుడు కూర అంటండి. ఆ యొక్క చూస్తుంటే ఎర్రెర్రగా ఎంత రుచికరంగా వాసన అది ఇది చూసేందుకు ఆ యొక్క ఏశావుకు చాలా ఆకలి, ఇంకా ఆకలి ఎక్కువైపోతుంటాయి. మనం ఎప్పుడైనా సండే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనకు వాసనలు వస్తుంటాయి, ఎప్పుడెప్పుడు పోయి తినాలా అని అనుకుంటుంటాం మనం. ఇంకా ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు ఇంకా ఎక్కువగా, అవునా కదండి, మనల్ని ఇంకా ఎక్కువ శోధిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం పాపం ఆకలి కొని ఇంటికి వచ్చినప్పుడు తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడా నువ్వు ఆహారం సిద్ధపరిచినావు కదా, నాకు కొంచెం ఆహారం పెట్టమన్నాడండి. వేరే ఎవరైనా పొరుగువాడండి కాదు, తన సహోదరుడే, తన అన్న కదా. అన్న నీకంటే నాకు ఎక్కువనా, ఏం పర్లేదు తినన్నా అని చెప్పాల్సి ఉన్నది. కానీ ఈ దినం కోసమే ఎదురు చూస్తున్నాడు ఎవరు, యాకోబు. నీకంటే ముందుగా నేను బయటికి రావాలనుకుంటేనే రాకోకుండా నాకు అవకాశం లేకుండా చేసినావు, ఇదే మంచి అవకాశం అని చెప్పని ఏమంటాడండి, సరే నీకు ఆకలి అంటున్నావు కదా, నేను చేసిన ఒక వంట నీకు ఇస్తాను, కానీ నాకు ఏం కావాలి, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు కావాలన్నప్పుడు అప్పుడు ఏశావు ఆకలికి తట్టుకోకుండా ఏమండి, అది ఎట్లా ఇస్తాను రా, నేను నా జ్యేష్ఠత్వ హక్కు అని చెప్పి అనలేదు. ఏమన్నాడు, ఆకలికి తట్టుకోలేకపోయినాడు. ఆకలికి తట్టుకోలేక ఏమండి ఒక్క పూట కూటి కొరకు ఏం చేసినాడు ఏశావు, తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మి వేసుకున్నాడండి. నువ్వు ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చినట్లయితే నువ్వు ఎంతకాలం తింటావో తిను. ఒక మనిషి ఎంత తింటాడండి, ఎంత తింటావో నువ్వు తిను అని చెప్పినప్పుడు, అయ్యో నేను ఆకలికి చచ్చిపోతున్నాను. ఎవరైనా ఒక్క పూట ఆకలి ఉంటే చచ్చిపోతారండి, ఎవరు చనిపోయారు. నీళ్ళు తాగి కొంతసేపు రెస్ట్ తీసుకున్నా కూడా నడిచిపోతుంది. కానీ ఆ యొక్క ఏశావు ఒక ఆకలి చూసినాడు, ఈ యొక్క యాకోబు మోసం చేసినాడు. సరే అని భోజనం పెట్టి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు కూడా తీసుకున్నాడు. యాకోబు ఏశావుకి ఏం లేకుండా చేసినాడు. ఇక్కడ తల్లి చెప్పినట్లుగా మోసం పైన మోసం, పోన్లే జ్యేష్ఠత్వ హక్కు తీసుకున్నాడు కదా, అక్కడికైనా ఊరికే ఉన్నారా, లేదు. ఆయనకు వచ్చి అంటే ఎంత ఒక శత్రుత్వం పెరిగిందో చూడండి. నా అన్నకి ఏమీ రాకూడదు, సమస్తం నేనే పొందుకోవాలనుకున్నాడు. తండ్రి యొక్క మాట యొక్క తల్లి విని ఏం చేసింది, కుమారునికి మోసం చేయుటకు ప్రేరేపించింది. వద్దమ్మా, ఒకవేళ నేను దొరికిపోతే నేను ఆశీర్వాదాల బదులకు నాకు శాపాలు వస్తాయంటే, లేదు నువ్వు ఏం భయపడొద్దని చెప్పినే ఆ యొక్క ఏశావు ఒక వస్త్రాలు కూడా యాకోబుకు తొడిగించి ఏమండి గొర్రెపిల్లక చర్మము తీసుకొని వచ్చి అది కూడా కప్పింది. ఎందుకంటే యాకోబు ఒక స్కిన్ ఎట్లుంది, నునుపుగా ఉందంట, ఏశావుది ఎట్లుంది, రోమము గలవాడు కాబట్టి ఆ యొక్క రోమంలో వచ్చేటట్లుగా ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క స్కిన్ కూడా కవర్ చేసి ఎక్కడ కూడా డౌట్ రాకోకుండా సిద్ధం చేసి పంపించింది. అప్పుడు యాకోబు తండ్రి దగ్గరికి పోయి తండ్రి అని పిలిచినప్పుడు, ఎవరంటే నేను తండ్రి, నేను ఏశావును, నువ్వు చెప్పినావు కదా వేటాడి మాంసం తీసుకొని రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి అన్నావు కదా అంటే, అవునా ఇంత తొందరగా నీకు అది ఎట్లయింది నేనా, నేను చెప్పి కొంతసేపు కూడా కాలేదంటే నీ దేవుడనే యెహోవా నాకు అది ముందుగా వచ్చేటట్లుగా చేసినాడు కాబట్టి నేను తొందరగా దాన్ని వేటాడి చంపి నేను తీసుకొని వచ్చినాను అంటాడు. చూడండి, ఒక్క తప్పుని కవర్ చేయుటకు ఇంకొక తప్పు, ఇంకొక పాపం. అవునా సరే నాయనా నువ్వు తీసుకొని వచ్చి నా దగ్గరికి తీసుకొని రా అని చెప్పని తండ్రికి డౌట్ వస్తూనే ఉందండి. కానీ తండ్రికి కండ్లు కనపడవు కాబట్టి ఈ యొక్క ప్లాన్ వేస్తున్నారంట తల్లి కూడా. మీ తండ్రికి ఎట్లా కండ్లు కనపడవు, మందు దృష్టి కాబట్టి మనం ఎటువంటి ఒక మోసం చేసినా కూడా ఆయన మోసపోతాడని చెప్పని అప్పుడు తండ్రి కుమార్ని పిలిచినప్పుడు వచ్చి ఆయన ముట్టి చూసినాడండి. ముట్టి చూసినప్పుడు చేతులంతా రోమం ఉంది. వస్త్రాలు కూడా ఎవరు వస్త్రాలు వేసుకున్నాడు, ఏశావుకు వస్త్రాలు వేసుకున్నాడు కాబట్టి తండ్రికి అర్థం కాలేదు. అప్పటికే అంటాడు, నీ స్వరం మాత్రం నాకు యాకోబు స్వరం అనిపిస్తూ ఉంది, కానీ చూస్తుంటే ఏశావు లెక్క ఉండవు అంటే, లేదు నైనా నేను ఏశావునే, నిజంగా నువ్వు ఏశావు అంటే అవును నాయన నిజముగా నేను ఏశావునే, నువ్వు నాకు చెప్పినావు కదా,
నువ్వు చెప్పిన ప్రకారంగా నేను తీసుకుని వచ్చినాను, దయచేసి ఈ యొక్క ఆహారము తిని నువ్వు నన్ను ఆశీర్వదించమన్నప్పుడు తండ్రి సంతోషంగా ఏమో ఉంటే ఉండొచ్చులే, ఎందుకంటే నా కండ్లు మందం ఉన్నాయి కాబట్టి నా యొక్క చెవులు కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయిందేమో అనేసి, స్వరం గుర్తుపట్టలేకపోయినానేమో అనేసి ఆ యొక్క తెచ్చిన ఒక మాంసం, ఆ యొక్క ద్రాక్షరసము తిని తాగిన తర్వాత ఆ యొక్క యాకోబుని ఆశీర్వదిస్తాడండి. ఉండే ఆశీర్వాదాలన్నీ యాకోబుకు ఇచ్చి వేస్తాడు. ఎప్పుడైతే ఆశీర్వాదాలంతా ఇచ్చేసినాడో అన్ని ఆశీర్వాదాలండి, తండ్రి కూడా ఏం చేసినాడండి, మొత్తం ఆశీర్వాదాలు ఇచ్చేసినాడు. ఒకవేళ పెద్ద కుమారునికి కొన్ని, చిన్న కుమారునికి కొన్ని అని కూడా ఆయన దాచిపెట్టుకోకుండా ఉండే ఆశీర్వాదాలు మొత్తం ఇచ్చేసినాడు. ఆశీర్వాదాలు పొందుకొని ఇట్లా బయటికి వెళ్ళడం లేదో, ఏశావు పాపం కష్టపడి, ఎంతో కష్టపడి అరణ్యం అంతా తిరిగి వేటాడి మాంసము వండుకొని తీసుకురంటే ఎంత సమయం పడుతుంది, ఎంత అలిసిపోయి సొలిసిపోయి ఆహారం తీసుకొని వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి అని పిలిచినప్పుడు, ఎవరు నాయన అంటారు. నేను నాయన ఏశావు, నువ్వు చెప్పినావు కదా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా, ఆ ఏశావు నాయన, నీ కొరకు నేను ఎంత కష్టపడి ప్రయాసపడి వేటాడి నేను ఈ యొక్క మాంసము తీసుకుని వచ్చినాను, దయచేసి యొక్క ఆహారము తిని నువ్వు నన్ను ఆశీర్వదించమన్నప్పుడు వెంటనే యాకోబుకు భయం అయిపోయిందండి. అయ్యో ఎంత తప్పు చేసేసినాను కదా నేను, ఇది ఏమిటి, వాని పేరుకు తగినట్లుగా మరీ ఇప్పుడు కూడా వాడు మోసం చేసి ఆశీర్వాదాలంతా తీసుకొని పోయేసినాడు ఆయన. ఇప్పుడు నీకు ఇచ్చుటకు ఒక్క ఆశీర్వాదం కూడా లేదంటండి. తండ్రి దగ్గర ఇచ్చేకి ఒక్క ఆశీర్వాదాలు కూడా మొత్తము నేను యాకోబుకి ఇచ్చేసినాను, వాడు తన పేరుకు తగినట్లుగా మరీ నిన్ను మోసం చేసినాడు అన్నప్పుడు నిజంగా ఏశావుకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మొట్టమొదటిగా ఏం పోయింది, జ్యేష్ఠత్వపు హక్కు కూడా పోగొట్టుకున్నాడు ఒక పూట ఆహారం కొరకు. ఇప్పుడు తండ్రి నుంచి వచ్చాక ఆశీర్వాదాలన్నీ కోల్పోయినాయి. ఏడుస్తాడు, తండ్రి నా కొరకు ఒక్క ఆశీర్వాదమనా, లేదా నాకు ఒక్క ఆశీర్వాదమని అంటే ఆయనకి ఏమి ఇచ్చినాడండి తండ్రి. ఇక్కడ చూడండి 27వ అధ్యాయము 39 వచ్చినామండి. నీ నివాసము భూసారము లేకయు. 38 నుంచి చదవమ్మా. ఏశావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అతనికి ఉత్తరం ఇచ్చెను. ఏమండి ఇక్కడ ఏమైనా ఆశీర్వాదాలు ఉన్నాయండి? అన్ని శాపాలే ఉండే. తండ్రి ఒక్క ఆశీర్వాదమున నాకు ఇయని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు తండ్రి దగ్గర. ఒక్క ఆశీర్వాదం కూడా నువ్వు ఎత్తి పెట్టుకోలేదా? సమస్తము నువ్వు ఇచ్చేసినవా, ఒక్క ఆశీర్వాదమున ఇయ్యంటే ఏమని ఆశీర్వదిస్తున్నాడు? నీ యొక్క భూమి సారం లేకుండా పోనుగాక అంటే శాపాలండి. ఒక్కటి కూడా ఆశీర్వాదం లేదు. ఎంత ఎలుగెత్తి ఏడ్చినా కూడా అక్కడ ఆశీర్వాదాలు పొందుకోలేకపోయినాడు. మొదటినే ఆశీర్వాదాలు కోల్పోయినాడు, జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయినాడు. ఎందుకు? ఒక్క పూట యొక్క ఆహారం కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నా ఏమనంటారంటే అతన్ని భ్రష్టుడు అంట. ఎందుకు? ఒక్క పూట కూటి కొరకు నువ్వు దేవుణ్ణి అమ్ముకున్నట్లుగా, ఒక్క పూట ఆహారం కొరకు నీ ప్రాణం కొరకు దేవుణ్ణే నాకు తెలియదని చెప్పిన వారు ఎంతోమంది ఉన్నారండి. యేసుప్రభు ఎవరో నాకు తెలియదండి, ఊరికే నామకార్థంగా పోవాలంటే పోతున్నానని చెప్పేటోళ్ళు కూడా ఎంతోమంది. ఎందుకు? యాడ మమ్మల్ని వెలివేస్తారో, ఎక్కడ మమ్మల్ని ఏం చేస్తారో అని తమ జీవితాలను నాశనం చేసుకుంటే వాళ్ళు మనం చూస్తున్నాం. దేవుని అమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాం. జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు ఎవరు? ఏశావు. ఇక్కడ ఎలుగెత్తి నాకేంలో ఇది పోతే ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి అనుకున్నాడేమో.
కానీ ఇక్కడ చూస్తే ఒక్క ఆశీర్వాదం లేదు, అన్ని శాపాలు. ఈ శాపాలు వచ్చేటకు కారణం ఎవరైనా ఇక్కడ? ఎవరండి? తల్లి ప్రేరేపణ వలన పెద్ద కుమారునికి అన్ని శాపాలే వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇంకా చూడండి, ఒకదానికొకటి. అప్పుడు అంటుంది, ఏశావుకి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది. వీడు నాది ఆస్తి అంతస్తులు సమస్తం వీడు దోచుకున్నాడు, నాకు వచ్చిన యొక్క జ్యేష్ఠత్వ హక్కును కూడా ఒక్క పూట ఆహారం ఇచ్చి తనకు సహోదరుడని కూడా కొంచెం కూడా ప్రేమ లేకుండా ఏం చేస్తున్నాడు? దాన్ని కూడా తీసివేసుకున్నాడే. ఇప్పుడు నాకు ఆశీర్వాదాలే లేదు, అన్నీ నాకు శాపాలు ఉన్నాయని చెప్పని ఎంతో బాధపరచు ఆయనకి ఏం తలపు వచ్చిందండి? ఇటువంటి వాడు ఉండేది ఎందుకంటే నాకు ఆశీర్వాదాలంతా వీడు దొంగలించుకున్నాడు కాబట్టి ఎట్లయినా ఆయన్ని చంపాలని చెప్పిన ఆలోచన వేసుకున్నాడు. కానీ కొంచెము నెమ్మది కలిగినాడు, ఎందుకంటే నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ఈ యొక్క వయసులో మేము ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటే తండ్రికి ఎంత బాధ కలుగుతుంది కదా. ఈ యొక్క వయసులో, చనిపోయే వయసులో ఆయనకు బాధ కలిగించకూడదని చెప్పని కొంచెం మనసును నెమ్మది పరుచుకున్నాడండి. ఈ యొక్క విషయం కూడా తల్లికి తెలిసిందే, ఎందుకంటే ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటుంది, ఎప్పుడు ఎట్లా ప్లాన్ అయ్యేలా, ఆ యొక్క సహోదరుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, దానికి ఏ విధంగా నేను ముందుగా ప్లాన్ వేయాలని చెప్పిన తల్లి ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటుంది. దొంగచాటుగా ఉండి ఏమేం జరుగుతుందో అని చెప్పనేసి. ఏమన్నా ఒకరు మోసం చేయాలంటే డైరెక్ట్గా వచ్చి నిలబడతారా? లేదు, దొంగచాటుగా ఉండి అన్నీ వింటూ ఉంటారు, ఏం తెలియదు అన్నట్లుగా విని మొత్తం వేరే వాళ్ళకి పోయి చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ తల్లి ఆ విషయం కూడా తెలుసుకున్నది. మరి తెలుసుకొని తన కుమారుడిని యాకోబుతో ఉంటాం, అన్న ఇప్పుడు చూడనైనా నువ్వు ఆశీర్వాదాలంతా తీసుకున్నావు అని చెప్పి మీ అన్న నీ పైన పగబట్టినాడు కాబట్టి ఈ వయసులో మీ నాయన ఇప్పుడు ఎప్పుడు చనిపోతాడో తెలీదు. ఇటువంటి ఒక స్థితిలో మీరిద్దరు ఒకరికొకరు కొట్టుకున్నారంటే, కత్తులతో కొట్టుకున్నారంటే ఇద్దరు కూడా చనిపోవచ్చు. కాబట్టి ఇటువంటి ఒక స్థితి మీ నాయన చూడుకోకుండా ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇక్కడ నుంచి నువ్వు పారిపోవాలా. ఎంతో ఒక ఐడియల్ చూడండి, పారిపోయి ఇక్కడ నుంచి అని చెప్పని అక్కడి నుంచి ఆ యొక్క చిన్న కుమారుని తనక సహోదరుని తెలియకోకుండా అక్కడి నుంచి పంపివేసినట్లుగా చూస్తున్నాం. యాకోబు ఆశీర్వాదాలేమో పొందుకున్నాడు, కానీ ఈ లోకపు ఆశీర్వాదాలు మోసంతో, అసూయతో, కక్షతో ఏదో ఒక విధంగా ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కు కూడా పొందుకున్న వ్యక్తికి నెమ్మది ఉందండి, ప్రాణ భయం ఇప్పుడు. ఎందుకంటే నిజంగా సంపాదించుకొని ఉంటే వానికి ప్రాణభయం ఉండదు. ఎందుకంటే దేవుడు నా కష్టార్జితం కాబట్టి నేను అనుభవిస్తాను, కానీ ఇది నా కష్టార్జితమో కాదు, మోసంతో సంపాదించుకున్నది కాబట్టి ఇప్పుడు యాకోబుకు నెమ్మది లేదండి, నెమ్మది లేకుండా తిరుగుతున్నాడు. తల్లి చెప్పినట్లుగా అక్కడి నుంచి తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళిపోవాలని అక్కడి నుంచి పారిపోయే సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమవుతాడండి. ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతుండే ఇదే ఒక మాట, ఏమి 28:15 ముందుకు చదివినట్లుగా, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశము నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు ఆయన. ఏమిటి నా బ్రతుకు ఏమైపోయింది? ఇంతవరకు నా తల్లి దగ్గర తినుకుంటూ బాగా సంతోషంగా ఉంటేనే ఇప్పుడు నాకు నెమ్మది కరువు అయిపోయింది కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఒక దేశానికి నేను వెళ్ళాలి కదా, అక్కడ వెళ్తే నా పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమో అని ఆలోచన చేసుకుంటూ పండుకున్నాడేమో. కానీ దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు. చూడండి, ఒక మోసగాడుగా జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమంటాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించదను. ఏక దేశం నుంచి నువ్వు పారిపోతున్నావు కదా, ఏ దేశం చూసి నువ్వు భయపడిపోతున్నావు కదా, నువ్వు చేసిన ఒక మోస కార్యాలు బట్టి తిరిగి నేను ఈ యొక్క స్థలానికి నేను నిన్ను రప్పిస్తానని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ యొక్క సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం. ప్రత్యక్షమే వాగ్దానం, నేను నిన్ను విడువను, నువ్వు ఏదేదో చేసి పరిగెత్తుకొని పోవాలని చెప్పి నువ్వు చూస్తున్నావు, కానీ నేను నిన్ను మాత్రము విడువను. పిల్లలు ఎంత అల్లరి తుంట పనులు చేసి ఏమండి మనం చూస్తున్నాం. లూకా రాసిన సువార్తలో తండ్రి యొక్క ఆస్తి అంతా తీసుకొని పోయి తిరిగి
మొత్తం నష్టం చేసుకొని వచ్చి తిరిగి వచ్చినప్పుడు తండ్రి క్షమించిండా, లేకపోతే పోర దుర్మార్గుడు అని చెప్పి నీకు పంపివేస్తున్నాడండి. నువ్వు చేసుకునే దానికి నువ్వు అనుభవించమని అన్నాడా? లేదు. ఆ కుమారుని కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? తిరిగి నా యొక్క ప్రేమను తెలుసుకొని నా కుమారుడు తిరిగి వస్తాడు. ఎందుకంటే నా కుమారుని నేను ఎంతగానో ప్రేమించినాను కాబట్టి తిరిగి వస్తాడని ఆ యొక్క తండ్రి కుమారు కోసం ఎదురు చూసినాడు. కుమారు కోసం ఎదురు చూసినట్లుగా కుమారుడు వచ్చినాడా లేదండి? అప్పుడు అంటాడు, నేను వెళ్ళి నా తండ్రి దగ్గర నేను పశ్చాత్తాపడతాను. తండ్రి, నీకును పరలోకపు తండ్రికి నేను విరోధంగా పాపం చేసినాను. అవునండి. ఎప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడండి? మనం చేసిన ఒక పాపాలు మనం ఒప్పుకోవాలి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. ప్రతి ఒక్కరు పాపులే. ఆయన పెద్ద తప్పు చేసినాడేమో. మనం ఎన్నో మార్లు తెలిసి తెలియకుండా ఎన్నో తప్పులు, ఎన్నో అబద్ధాలు మన సహోదరులపైన ఎన్నోసార్లు మనము నిందలు మోపినామా లేదండి? తప్పకుండా మోపినాం. యాకోబునే మనం పట్టుకొని మోసగాడు అంటారు. మనం కూడా ఎన్నోసార్లు మన సహోదరులు మనం ద్వేషించినాం. మనం యోహన్ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఏమంటాడు? ద్రోహి అని పలుకువాడు పాపం చేసినవాడు అంటాడు. మన సహోదరుని మనము ఆ విధంగా కూడా మనము నిందించకూడదంట. దుర్మార్గుడా, ద్రోహి నువ్వు అని చెప్పి మనము మన సహోదరులు మనమే ద్వేషిస్తే అతనిలో ప్రేమ ఉండదండి. సహోదరులు అంటే ఒకరొకరు ఐక్యత కలిగి ఉండాలి. ఎక్కడుందండి? కీర్తనలు 133 అండి. 33లో ఏముంది? ఒకసారి చదవమ్మా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అంట. ఐక్యత కలిగి నివసించాలి. వీరి మధ్యలో ఇక్కడ ఐక్యత లేదు. ఒక విధంగా చూసినట్లయితే ఈయన అడవిలో తిరుగుతున్నప్పుడు కూడా కొంచెం నెమ్మది కలిగి ఉన్నాడు. ఎవరు? ఏశావు. మా నాయన చనిపోయిన తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మా నాయన చనిపోయే సమయంలో ఎందుకు మనం కొట్లాడుకోవాలనుకున్నాడు? వెంటనే పోయి కత్తి తీసుకొని పొడిచినాడండి? లేదు. యాకోబు ఇంత చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఈయన నెమ్మదిగానే ఉన్నాడు. కొద్ది రోజులు మనం ఓపిక పట్టుకొని ఉందామని. కానీ యాకోబు మాత్రం గబగబ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో మోసం చేయాలని చెప్పని జ్యేష్ఠత్వ హక్కును దోచుకున్నాడు. తండ్రి నుంచి వచ్చాక ఆశీర్వాదాలు. ఇక్కడ జ్యేష్ఠత్వ హక్కు దోచుకున్నప్పుడు అంటూ తల్లి ఏం అక్కడ సపోర్ట్ చేయలేదులేండి. అది అక్కడ రాయబడలేదు ఎట్లా చేసిందో మరి. కానీ ఇక్కడ ఆశీర్వాదాలన్నీ పోయేస్తామని చెప్పని తల్లికి తెలిసి ఏం చేస్తుంది? ఎన్ని ప్లాన్లు. అవునండి. ఈ యొక్క లోకం ఇచ్చక ఆశీర్వాదము, ఆస్తి శాశ్వతము కాదండి. అది దేవుడిచ్చక ఆశీర్వాదాలే ఆస్తినే శాశ్వతము. దేవుడు అన్నాడు కదా, నీవు నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీ కష్టార్జితమైతే నువ్వు అనుభవిస్తావు, లేకుండా అది పరుల పాలైపోతుంది. నువ్వు ఎంత కష్టపడి ఎంత కుయుక్తిగా సంపాదించినది పరుల పాలైపోతుంది. ఇక్కడ ఈయన ఇన్ని ఆస్తి అంతస్తు ఆశీర్వాదాలు సంపాదించుకున్నప్పుడు కూడా యాకోబుకు ఏం లేదండి? నెమ్మది లేదు. దేవుడు ప్రత్యక్షమే అంటాడు, నువ్వు భయపడద్దు, నువ్వు తప్పించుకొని పోలని చెప్పి చూస్తున్నావు కదా, నువ్వు భయపడద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు తెలుసుకునేంతవరకు నువ్వు తెలుసుకోవాలా. తప్పు తెలుసుకున్నప్పుడే దేవుడు ఆశీర్వదించేదండి. సరే అని చెప్పి నీ దేవుడు కూడా ఇడిచిపెట్టినాడు. ఎక్కడికి పోతావు పో అని పంపించినాడు. నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. అక్కడ లాభాన్ దగ్గరికి పోయి ఏమండి, యాకోబు అందరిని మోసం చేస్తే లాభాన్ని ఏం చేసినాడండి? అల్లుడిని మోసం చేసినాడు. చిన్న కుమార్తెని ప్రేమించేంత వరకు ఊరికే ఉన్నాడు. ఏమండి, ముందుగానే గద్దించాలి కదా, తెలియకోకుండా ఉంటుంది తల్లిదండ్రులకి. గద్దించలేదు, అప్పుడు ఊరికే చూసుకుంటా ఉన్నాడు. కొలువు చేపించుకున్నాడు, కష్టపడి పనులన్నీ చేపించుకున్నాడు. అడుగుతాడు, నేను నీ చిన్న కుమార్తెని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు ఏమంటే, సరేలేనైనా మంచిదేలేనా ఆయన అన్నాడు. కానీ వివాహం చేసి ఇచ్చింది ఎవరినండి? పెద్ద ఆమెను వివాహం చేసి ఇచ్చినాడు. అప్పుడు ఇప్పుడు లెక్క ముందుగా చూసుకొని మాట్లాడుకునే ఒక ఇది లేదండి. అప్పుడు ఎప్పుడు ముసుగు ఉంటున్నది. మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే అనేది తెలిసేది. మరుసటి రోజు చూసినప్పుడు లేయా దాన్ని చూసి యాకోబుకు
భయం అయిపోతుంది. ఏంది, నేను ప్రేమించిన స్త్రీ వేరే, ఈయన ఇచ్చిండేది వేరే కదా అని చెప్పని మరీ పోయి మా అమ్మ దగ్గర అడిగితే, నాయనా మా సాంప్రదాయ ప్రకారంగా పెద్ద బిడ్డను పెట్టుకొని చిన్న బిడ్డను మేము ఇయ్యము, నీకు అంత కూడా జ్ఞానం లేదా నీకు, కాబట్టి ఇప్పటికి ఏమైంది, నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు కదా, ఆమె కోసం ఇంకా నువ్వు కొలువు చేయనప్పుడు ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి ఎంత కష్టపడినాడండి, ఎంత కష్టపడినాడు. ఇక్కడేమో ఈజీగా మోసం చేసుకొని సంపాదించుకున్నాడు, కానీ ఇక్కడ భార్యలు సంపాదించుకున్న కొరకు ఎంత కష్టపడి మోసం చేయాలని ఇక్కడ నుంచి మోసం చేసి పరిగెత్తుకొని కానీ అక్కడ మోసపోయినట్లుగా చూస్తున్నాం. లాస్ట్కి తిరిగి తనకు తెలిసిన తర్వాత, అబ్బా మా మామ నన్ను ఎంత మోసం చేస్తుండని చెప్పి తెలిసి అక్కడ నుంచి ఏం చేశాడండి, తన యొక్క భార్య పిల్లలందరినీ తీసుకొని తిరిగి వస్తాడనమాట. తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. ఏమని ప్రార్థన, ఇక్కడ మనం చూడండి 20 వచనం, 28వ అధ్యాయము 20 వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు అంతే చాలండి. ఎప్పుడు దేవుడై ఉంటాడంటండి, ఆకలి అయినప్పుడు ఆకలికి ఆహారం పెట్టాలా, వస్త్రాలు లేకున్నప్పుడు వస్త్రాలు ఇయ్యాలా. ఏమండి, నాకు ఏది అవసరమో అది నాకు దేవుడు ఇస్తే నేను వెళ్ళి ప్రతి స్థలంలో నాకు తోడుగా ఉంటే అప్పుడు నేను నిజమైన దేవుడు అని చెప్పని తెలుసుకుంటాను. చాలామంది అదే కదా అంటే అనేది, నాకు దేవుడు రోగములు స్వస్థపరిస్తే నేను దేవుని దగ్గరికి వస్తాను, అప్పుడు నిజమైన దేవుడు అని చెప్పి అనుకుంటాను, అప్పుడు సాక్ష్యం చెప్తానంటారు. రోగాలు ఈ మనిషి ఉన్న రోజులు ఒకటి పోతే ఒకటి రోగాలు వస్తూనే ఉంటాయండి. ఈ భూమి మీద జీవించినంత కాలము సేవకులకు వస్తాయి, సామాన్య మనుషులకు వస్తాయి, అందరికీ వస్తాయి. ఈరోజు ఒక రోగం వచ్చింది, పాష దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం, అబ్బా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి నిలబడి సాక్ష్యం చెప్తారు. నెక్స్ట్ డే ఇంకొక రోగం వచ్చింది, ఏమంటారు, ఇదేం దేవుడప్పా ఇది, మరీ వచ్చింది, నేను ఏ రోగాలు రాదని చెప్పి అనుకున్నాను, నాకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాడని చెప్పి అనుకున్నాను, మరీ వచ్చిందే, మరీ పోతారు, మరీ ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేయించుకున్నప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలి, బాగా కావాలి, ఆకలైనప్పుడల్లా ఆహారం పెట్టాలి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే కదండి చేసింది. మాకు ఆకలి అవుతుంది, మాకు ఆడ కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు, మాడు చెక్కలు, ఏమండి మాడు చెక్కలు అంతా తిని అయిపోయిన తర్వాత కింద మాడు చెక్కలు అవి తిని మేము బాగుంటుమే. ఇక్కడ నువ్వు ఏం పెడుతున్నావు, మాకు ఆహారం లేదన్నప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు తినే ఒక ఆహారం ఇచ్చినండి. తిని ఆడికి తృప్తి పడినారండి. తిన్న తర్వాత మరీ ఆకలి అవుతుంది, నీళ్ళు కావాలనిపిస్తుంది, దప్పిగవుతుంది. మరీ ఏంది మమ్మల్ని ఎందుకు ఏక స్థలం అంటే మరీ పాపం మోషే ప్రార్థన చేసేది, అడిగినప్పుడల్లా ప్రార్థన చేసేది, వారికి ఇచ్చేది. ఒక్కసారి మాత్రం మోషే విసుక్కున్నాడండి. ఏమన్నాడండి, ద్రోహులారా అన్నాడు. ఎన్నిసార్లు అండి మీకు అద్భుతాలు చేసేది, అయినప్పుడు కూడా ఇంకా మీరు దేవుని దూషిస్తారు కదా అని ద్రోహులారా అంటే దేవుడు ఏం చేసినాడండి, ఇన్ని తప్పులు చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా వారిని దూషించిన దానికే, కోపగించుకునే దానికే దేవునికి బాధ అయింది. నువ్వు ఎట్లా ద్వేషిస్తావు, దూషిస్తావు, నా పిల్లలు వీళ్ళు ఎంత తప్పులు చేసినప్పుడు కూడా ఏమండి, తల్లి ఎంతనా కొట్టచ్చు పిల్లల్ని. ఒకవేళ తల్లి కొట్టచ్చు, కానీ ఒకవేళ తండ్రి కొడితే కూడా తల్లి ఒప్పుకోదు. ఎందుకండి మీరు అంటారు. బయట వాళ్ళు ఎవరైనా ఒక్క మాట అంటే ఈమె ఎంతనా కొట్టి బయట వాళ్ళు ఒక్క మాట అంటే తల్లి ఒప్పుకుంటుందండి, ఒప్పుకోదు. మీరెవరండి నా పిల్లల్ని కొట్టేకే అంట. ఇక్కడ ఎన్నిసార్లు అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా మోషే కూడా మనిషే కదండి, విసిగిపోయి ద్రోహుల్లారా అన్నాడు. ద్రోహుల్లారా అని దేవుడు బండతో మాట్లాడమంటే కొట్టినాడండి. అంతే, బాధ తట్టుకోలేక కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి, కానీ దేవుడు ఏమంటాడు, నా బిడ్డల్ని నువ్వు ద్వేషించినావు కదా, నేను కన్న బిడ్డలని ఒక దగ్గర మోషే ఏమంటాడు, ఏమిటి ప్రభువా ఈ ప్రజలు నేను గర్భం ధరించి మోసిననా, ఇంతగా నేను వీరిని చూసుకుంటుంటే కూడా వీరు నాకు ఇంత విరోధంగా ఉంటున్నారే, నాకు గర్భం ధరించిన పిల్లలైతే నేను ఏమండి ఏం చేసినా అన్నీ సహించుకొని పోతాను.
బయట పిల్లలు ఏమని అంటే సహించుకుంటామా మనము? లేదా. మోస ఎంత బాధ, నేనే మీరు కన్ననా, నేను గర్భం మోసినానా అంటాడు. దేవుడు అయినా నువ్వు మోయాల, నువ్వు అనుభవించాలా. నేను నీకు అధికారిగా ఉంచిన, నాయకుడిగా ఉంచినాను కాబట్టి ఏమొచ్చినా నువ్వు మౌనంగా వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ యాకోబు కూడా ఎన్ని చేసినప్పుడు కూడా దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడండి? లేదు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఏ కొరత లేకుండా నేను చూసుకుంటాను, తిరిగి దేశానికి నేను రప్పిస్తాను, నీ సహోదరుని తండ్రి ఇంటికి నేను మరలా రప్పిస్తానన్నప్పుడు ఈయన ఏమంటాడు? కరెక్టే, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు నాకు తోడుగా ఉండాలి, ఆకలి అయినప్పుడు ఆహారం పెట్టాలి, వస్త్రాలు కావలసినప్పుడు నువ్వు అన్నీ పెడితే అప్పుడు నేను నువ్వు నాకు దేవుడు అని చెప్పి నేను నమ్ముతానని చెప్పాను అంటాడు. అయినప్పుడు కూడా దేవుడు విసుక్కోలేదండి. యాకోబు వెళ్ళిన ప్రతి స్థలంలో ఉన్నాడు, సహాయం చేసినాడు. మా అమ్మగారు ఎన్ని మోసాలు చేసినప్పుడు కూడా ఊరికే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబు కూడా తెలియాలి, ఒకరికి మోసం చేసినప్పుడు ఎంత బాధ కలుగుతుందని. మోసం చేసినట్లయినా క్షమించి ఊరికే ఇడిసలేదండి, దానికి ప్రతిఫలం కూడా అనుభవిస్తారు, దేవుడు క్షమిస్తాడు. దావీదు మోసం ఏం చేసినాడండి? పాపం చేసినాడు, ఒప్పుకున్నాడు, పాపాలు క్షమించినాడు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు ఎవరికి తెలియకుండా చేసినావు కదా, కానీ నువ్వు చేసే పాపము మిద్దె మీద చాటేస్తున్నాడు. క్షమించుకుంటూ పోతే మనుషులు ఏం చేస్తారండి? నా దేవుడు క్షమిస్తూనే ఉంటాడులే అని చెప్పి పాపాల పైన పాపాలు చేస్తుంటారు. అందుకే అంటాడు ఎస్కేల్ గ్రంథంలో మనం 33 అధ్యాయంలో చూసినట్లయితే, ఒక దుర్మార్గుడు ఎన్ని పాపాలు చేసి ఏమండి నా దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే వాడు చేసిన పాపాలంతా నేను క్షమించి వేస్తాను. కానీ ఒక నీతిమంతుడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసినడలా వాని నీతి వానిని రక్షించదు. ఏం పర్లేదులేండి, మేము నీతివంతులుగా ఉన్నాం, ఒక్క పాపం చేస్తే ఏం పర్లేదంటే లేదండి, ఆ పాపాలన్నీ దేవుడు లెక్క వేస్తాడు. ఎందుకంటే ఆ దుర్మార్గుడు అయితే తెలియకోకుండా పాపం చేసినాడు. నీతివంతులుగా తీర్చబడిన మనము తెలిసి పాపం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, యాకోబుని పంపించినాడు. ఆ మోసం ఏమని ఈ వ్యక్తి కూడా తెలుసాలని చెప్పి మోసం చేసినాడా లేదండి. అప్పుడు ఆయనకి అర్థమైంటుంది, అయ్యో మా అన్నకు మోసం చేసినప్పుడు కూడా మా అన్న ఎంత బాధపడి ఉంటాడు కదా అని ఆయన అర్థం చేసుకున్నాడండి. తిరిగి దేవుడు చెప్పినాడు కదా, తిరిగి తండ్రి ఇంటికి రప్పిస్తానని చెప్పని తిరిగి ఆయన వచ్చినాడండి. వస్తూ కూడా ఆయనకి ఏముంది? మనసులో ఒకటి భయం ఉంది. ఇప్పుడు నా తండ్రి ఇంటికి వెళుతున్నాను, నా అన్న నాకు ఎదురుగా వస్తాడు, నేను చేసింది అంత ఇంత కాదు, సామాన్యమైనది కాదు, చిన్న తప్పు కాదు, ఇది చాలా ఘోర పాపం చేసినాను, ఆయనకి ఏమి లేకుండా చేసి పెట్టినాను నేను, నా పైన ఎట్లయినా మా అన్నకు ద్వేషం ఉంటుందని చెప్పి భయపడుకుంటా వచ్చినాడు. అన్న తమ్ముడు వస్తున్నాడని చెప్పి అన్నకు తెలిసి అన్న కూడా ఎదుర్కొంటూకు వస్తున్నాడండి. ఎదుర్కొంటూకు వస్తున్నాడని చెప్పి తెలిసి తమ్మునికి ఇంకా భయం అయిపోయి 3 గుంపులుగా చేసినాడండి. ఫస్ట్ ఒక గుంపు, నువ్వు పో కానుకలు తీసుకుని పోయి మా సహోదరునికి, ఆయన నెమ్మదిగా వస్తున్నాడా కోపంగా వస్తున్నాడా తెలుసుకో అని చెప్పి 1 గుంపు, 2 గుంపు, 3 గుంపులు చేసినాడు. 1 గుంపులు పంపించిన తర్వాత నెమ్మదిగా ఉన్నాడా లేదా? తర్వాత తన కుటుంబం వెళ్ళిందండి. అంతకుముందు ఎవరు చచ్చిపోయినా పర్లేదు, ఆయన కోపానికి ఎంతమంది బలైనా పర్లేదు, కానీ నేను నా పిల్లలు మాత్రము జాగ్రత్తగా ఉండాలని ముందుగా వారిని అందరిని పంపించినాడు. కానీ వారి అన్నల కోపం లేదండి, మర్చిపోయినాడు. చూడండి, తన సహోదరుడు వస్తుందని చెప్పి తెలిసినప్పుడు తన సహోదరుని ఎదుర్కొంటూ వెళ్ళినాడు. ఈయనేమో భయపడుతున్నాడు. 3 గుంపులుగా చేసినాడు, కానీ అయినప్పుడు కూడా భయం ఉండి, ఇది ఈ విధంగా చేస్తే అయ్యే పని కాదండి, అందరినీ కూడా చంపేశాడు ఆయన. కాబట్టి ఏం చేసినాడు? దేవుని యొక్క సన్నిధానంలో వెళ్ళినాడు. అప్పుడు పాపాలు ఒప్పుకున్నాడు. దేవా, అందరిని విడిచిపెట్టి ఒంటరిగా ఇంత ఆస్తిని, ఇంత అంతస్తు అన్నీ సంపాదించుకున్నప్పటి నుంచి ఆయనకు నెమ్మదే లేదండి. సంపాదించుకున్నప్పటి నుంచి నెమ్మదిలే, బాధ. ఒక సైడ్ తండ్రిని మోసం చేసినాను, అన్నని మోసం చేసినాను, అందరినీ మోసం చేసి లాస్ట్కి ఇక్కడ నేను కూడా మోసపోతున్నాను, ఎందుకంటే నేను చేసిన పాపాన్ని నేను అనుభవిస్తున్నాను చెప్పని తెలుసుకొని అందరినీ పంపించేసి ఒంటరిగా దేవుని యొక్క సన్నిధానంలో పోరాడినాడండి. ఒంటరిగా పోరాడి, ప్రభువా నువ్వు నాకు చెప్పినావు కదా, తిరిగి నేను యొక్క స్థలానికి నేను తీసుకొని వస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను కదా,
నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క చోటలో నేను ఉంటానని చెప్పినావు కదా ప్రభా. మరి నేను తిరిగి నా యొక్క తండ్రి ఇంటికి నేను వస్తున్నాను ప్రభా, నాకు సహాయం దయచే ప్రభా, నా పాపాలు క్షమించు ప్రభా అని చెప్పి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడినాడండి. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏమని అడిగినాడండి ఆయన్ని, అవునా పశ్చాత్తాపడుతున్నావా, అది కూడా ఇప్పుడు చూడాలి నీ యొక్క పశ్చాత్తాపం ఎటువంటిదని, నీ పేరు ఏం నాయనా అని అడిగినాడు. దేవునికి తెలియదండి ఈయన యొక్క పేరు, తెలుసు. నీ పేరు ఏమని చెప్పినప్పుడు ఏమన్నాడండి, యాకోబు. అంటే నేను మోసగాడినే నాయనా, అప్పుడు అడిగినప్పుడు నేను ఏశావు అని చెప్పినాను, ఇప్పుడు ఆ యొక్క పాత ఏశావును కాదు, నేను యాకోబును. నేను పాపం చేసినాను, నేను మోసం చేసినాను, నేను ద్రోహం చేసినాను, నేను చెయ్యని పాపం అంటూ ఒక్కటి లేదు. ఎన్ని పాపాలు చేసినాను, ఎంత హింసించినాను, తల్లిదండ్రులను బాధ పెట్టినాను, కానీ దాని నుంచి నేను పొందుకున్న ఆశీర్వాదం ఒక్కటి కూడా లేదు. ఉత్త బాధనే, నా జీవితం అంత బాధ. భార్య పిల్లలు అందరూ ఉన్నారు కానీ నాకు సంతోషమో లేదు. కాబట్టి నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నీ యొక్క పాదాలని నేను విడిచిపోనంటండి. ఎవరు పాదాలు పట్టుకున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. వారొక సహోదరుని పాదాలు పట్టుకోలేదు, ఎవరి పాదాలు పట్టుకోలేదు. సహోదరుని పాదాలు పట్టుకుంటే తంత ఏం చేస్తావని భయం. ఎక్కడికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళినాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడువను ప్రభు అన్నప్పుడు, నీ పేరేమంటే యాకోబు అన్నాడు. నిజంగా నువ్వు యాకోబే, నువ్వు ఒప్పుకున్నావు. ఇక మీదట నువ్వు యాకోబు కాదు, ఎందుకంటే నీ యొక్క పాపాలు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు మోసగాడువు కాదు. ఇంతవరకు నువ్వు యాకోబుగా నువ్వు జీవించి మోసం చేసినావు, మోసము మరి తిరిగి అనుభవించినావు, దానికి ప్రతిఫలము అయిపోయింది. ఇప్పుడు నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేల్గా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడు ఆశీర్వదింపబడినాడండి, ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయండి. బాబాబా ఎంత ఆస్తి సంపాదించుకొని వచ్చినాడో, ఎంతోమంది భార్యల్ని పిల్లల్ని ఎంతమందిని సంపాదించుకున్నాడో, కానీ ఎక్కడ కూడా సుఖం దొరకలేదు. అన్నీ ఎబ్బోరేవు దాటించేసి ఒంటరిగా పోనన్నాడు. ఒకవేళ అందరు ఉన్నారనుకోండి, అందరి మధ్యలో ప్రార్థన చేస్తే చేయనిస్తారా, చేయనియరు. డిస్టర్బెన్స్, ఒకరు వచ్చి అది కావాలా, ఒకరు వచ్చి ఇది కావాలని చెప్పి తొందర పెడుతుంటారు. కాబట్టి ఏం చేసినా అందరినీ దూరం పంపించేసి ఒక్కడు పోరన్నాడు. నేను చేసిన పాపం నేనే దేవుని సన్నిధానంలో ఒప్పుకోలేదు, నేను చేసిన పాపం అని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించినండి. అవునండి, ఆయన ఎటువంటి వ్యక్తిని ఆయన క్షమిస్తాడు. ఒకవేళ చేసిన పాపానికి అప్పుడే పనిష్మెంట్ ఇచ్చింటే యాకోబు ఒక చరిత్ర అప్పుడే క్లోజ్ అయిపోతున్నది. మనం చేసిన పాపం బట్టి దేవుడు మనకు అప్పుడే పనిష్మెంట్ ఇచ్చేసింటే మనం ఎప్పుడో చనిపోయిన వారు. అవునా కదండి, పాపమునకు వచ్చే జీతము మరణము. మనం అందరం మరణానికి పాత్రులమైన వారమే, కానీ దేవుడు తన ప్రేమ చేత తన కృప చేత మనల్ని రక్షించడం. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినప్పుడు కూడా, ఎన్ని మోసాలు చేసినప్పుడు కూడా ఆయన అట్లే మనల్ని నడిపించుకుంటూ వచ్చినట్టు లేదు. ఒకరోజు నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలి, నీ తప్పులు నువ్వు తెలుసుకోవాలి. మోసం చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా బాధపడినాడు అది నీకు అర్థము కావాలి అని ఆ విధంగా దేవుడు అనుభవం కూడా ఇచ్చినాడు యాకోబుకి. ఊరికే ఇడిచిపెట్టలేదండి, అనుభవం పొందుకొని, అబ్బా ఇంత తప్పు చేసినానా, ఇంతగా మా అన్నని నేను బాధ పెట్టినానని అప్పుడు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి అప్పుడు అన్నకి కానుకలు పంపిస్తున్నాడు. అప్పుడు కానుకలు పంపించినప్పుడు వారు అన్న ఎంత సమాధానంగా వచ్చిండే. ఎందుకంటే సమాధాన పరిచేది మన దేవుడు అండి. సమాధాన పరచువారు ధన్యులు. మనము సహోదరులు సమాధాన పరిచేవారిగా ఉండాలిగా. ఒకరిలో ఒకరికి మనము ఏం పెట్టకూడదు, ఏం చేయకూడదండి, ద్వేషము అసూయ పెట్టేవారుగా మనం ఉండకూడదు. అయ్యో మీ అన్న ఇట్లటోడు, మీ అక్క ఇట్లాంటిది, వాళ్ళు అట్లటోలు, నువ్వేమో చాలా ప్రేమిస్తావు, అట్లా ఇట్లని కొందరు ఏం చేస్తుంటారు, పుల్లలు పెడతా ఉంటారు. అప్పుడు అవునా నేను మా సహోదరుని ఇంతగా ప్రేమిస్తాను, వీరు ఇంతగా నన్ను ద్వేషిస్తున్నారని చెప్పి ఏమి వీరిని ఎందుకు నేను ప్రేమించాలా అని చెప్పి ఆ విధంగా ఎంతోమంది చేసేవారు ఉన్నారండి. కాబట్టి మనం అటువంటి స్థితిలో మనం ఉండకు, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ 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 ఎక్కడ రాయబడిందండి? 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో మొత్తం ఆ చాప్టర్ అంతా ఏముంది? ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏమండి? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట, అసూయ పడదంట, మత్సర పడదంట, డంబముగా ప్రవర్తించదంట.
అటువంటి యొక్క ప్రేమ కలిగి ఉండాలండి. దేవుడు కూడా అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనల్ని ప్రేమించేది అంతేకాదు, మనకు రావలసిన ప్రతి ఒక్క శిక్ష అండి, మనల్ని క్షమించి మనము నరకానికి పాత్రలు కావాల్సి ఉంటాం. కానీ మన యొక్క పాపం ఎరుగని ఆయన తనపైన ఆ యొక్క పాపం వేసుకొని మన కొరకు ఆ యొక్క కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడు అండి. ఆయన లేస్తూ మనల్ని లేపిన ఆ యొక్క గొప్ప దేవుడు కాబట్టి మనం ఇంకా యాకోబు జీవితమే కలిగి ఉండమా? ఇంకా మోసగాలుగా మనం జీవిస్తున్నామా? రక్షింపబడి ఉండి కూడా ఇంకా అసూయలు కలిగి ఉండమా? కక్షలు కలిగి ఉండమా? ఇది అంతా సైతాన్ నుంచి వచ్చిండేదండి. అటువంటి ఒక స్వభావం గలవారు పరలోక రాజ్యానికి పోరు. ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానంలో మొదటిది నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యముతో, వివేకంతో ప్రేమించమన్నాడు. రెండవది నిన్ను వలే నీ పొరుగువారినే ప్రేమించమంటే చాలామంది పొరుగువారిని ప్రేమిస్తారు కానీ సహోదరులు ప్రేమించలేకపోతున్నారు. వేరేళ్ళు చూస్తే అబ్బా ఎంత ప్రేమ చూపిస్తారో, కానీ ఇంటి మనుషుల్ని ప్రేమ చూపించలేకపోతున్నారు. కాబట్టి మనకు సహోదరులు మనము ప్రేమించే వారికి ఉండాలి. ఎక్కడైనా తప్పులుంటే నాయన నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పి సరి చేయాలి, కానీ ఆ తప్పును పట్టుకొని ఇంకా వారిని చెడ్డవారిగా చేసి ద్వేషించకూడదండి. ఇక్కడ యాకోబు ద్వేషించినాడు, పోయినాడు, ఏమో భయపడిపోయినాడు. ఎక్కడ కూడా నెమ్మది లేదు. ఎంతగానో సంపాదించుకున్నాడు కానీ నెమ్మది లేదు. విస్తారమైన ధనం ఉండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవాయందలి భయభక్తి కలిగి ఉండటం మేలు. అది కొంచెమైనా కూడా మనకంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఈయన ఇంత సంపాదించుకొని పోయినా కూడా జ్యేష్ఠత్వం హక్కు తీసుకున్నాడు, ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసినాడు వాళ్ళ నాయన. అయినప్పుడు కూడా నెమ్మది లేకుండా జీవించినాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడినాడో దేవుడు అంటాడు, లేదు ఇక మీదట నువ్వు యాకోబు కాదు, యాకోబుని నేను తీసేస్తాను. యాకోబుని పేరు కూడా ఇంతవరకు ఎంత మోసం చేసినావో, మోసం పోయినావు, ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి నువ్వు ఇశ్రాయేలే, నువ్వు ఆశీర్వదింపబడిన జనాంగంగా నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. కాబట్టి అటువంటి ఒక కృపను మనం పొందుకొని ముందుకు సాగుదామండి. ఒక్క నిమిషాలు మన జీవితం మనం పరిశీలించుకుందామండి. ప్రతి ఒక్కరు మోకరించి, అవును ప్రభా, ఒకప్పుడు నేను కూడా మోసగాడిగా ఉంటుంది ప్రభా, నా యొక్క సహోదరులు నేను మోసం చేసినాను ప్రభా, ఎన్నో విధాలుగా ప్రభా నేను ఎంతో తప్పు చేసినాను ప్రభా, ద్వేషం చూపించిన ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను మోసగాడిగా ఉండుకోకుండా ప్రభా నేను నా యొక్క సహోదరులపైన ప్రేమ కలిగి జీవిస్తాను ప్రభా, కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవిస్తాను ప్రభా అని చెప్పి మన యొక్క జీవితాలు మనం సమర్పించుకుందామండి. స్తోత్రం నాయన. ఆయన ఎంత సంపాదించుకున్నప్పటికీ ఆయన సంతోషం లేకోకుండా అండి, ఎక్కడ చూసినా ఆయన మనసులో బాధలు, వేదన, ఎంతమంది భార్యల కోసం ఎంత ప్రయాసపడినాడు, ఇక్కడ ఆస్తి కోసము ఎంతో మోసం చేసి సంపాదించుకున్నాడు కానీ ఎక్కడ కూడా తృప్తి లేని జీవితం జీవించినాడు. కానీ ఎప్పుడైతే సమస్తము పక్కన పెట్టేసినాడో, నాకు ఈ యొక్క ఆస్తి అంతస్తి లోకంది ఏమీ వద్దు, నాకు దేవుడు కావాలని చెప్పి దేవుని సన్నిధానంలో వచ్చి మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర ఆయన పశ్చాత్తాపడినాడండి. పశ్చాత్తాపడటం వల్ల దేవుడు లేదు, ఇంతవరకు నువ్వు చేసినావు చాలు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, మోసగాడు కాదు, ఎందుకంటే నువ్వు నీ పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి నేను నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తానని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి కృపను మనం పొందుకుందామా? ఇంకా ఎవరిని అటువంటి ఒక బలహీనత ఉంటే ఇదే అనుకూల సమయం, రక్షణ దినం, దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదామండి. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నాలో యొక్క బలహీనతను తీసే ప్రభా, నాలో యొక్క అసూయతను తీసే ప్రభా, నా యొక్క సహోదరులు నేను ప్రేమించలేకపోతున్నాను ప్రభా, నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అన్నీ ఉన్నాయి, కానీ నా యొక్క సహోదరులు నేను ప్రేమించలేకపోతున్నాను ప్రభా అంటున్నావా? ఆ యొక్క స్థితి నుంచి నువ్వు మార్చుకోండి. దేవుని సన్నిధానంలో గోజారండి. దేవుని దగ్గరనే మనకు విడుదల అండి. ఆయన దగ్గర మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. కాబట్టి నీ యొక్క జీవితం పరిపూర్ణంగా దేవుని సన్నిధానంలో నాలో నశింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీ నాలో నశింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా.
తండ్రి పాపపు క్రియల నుంచి నన్ను విడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను. కనిపించని సహోదరుని నువ్వు ప్రేమించుకోకుండా దేవుని ఎట్లా ప్రేమిస్తున్నావు చెప్పి అంటాడండి. కాబట్టి మనం సహోదరు ప్రేమ కలిగి జీవిస్తాం. థ్యాంక్ యూ రోజు. పరిశుద్ధానికి స్తోత్రం. బలహీన సమయములో నీ బలము దేవా నేను బలహీనుడు తండ్రి, నన్ను బలపరచుము నాయన. బలహీన సమయములో నీ బలము నుంచి నేను లేవలేని స్థితిలో ఉన్నాను తండ్రి. నీ సహాయం నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థిస్తున్నాను. జీవనదిని నా హృదయములో చేతులెత్తి మనకు జీవితం దేవునికి సమర్పిస్తామని నా జీవితానికి సమర్పిస్తున్నాను. ఆత్మీయ వరములతో ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. స్తోత్రం నాయనా. థ్యాంక్ యూ రోజు. పరిపూర్ణంగా మన జీవితాలు దేవునికి సమర్పించుకుందామండి. ప్రభా నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా. తెలిసి ఎన్నో పాపాలు చేసినాను ప్రభా, నన్ను క్షమించమని మనం దేవుని సన్నిధానంలో మొరపెడితే యాకోబుగున్న మనల్ని ఆయన ఇశ్రాయేలుగా చేసి మన ద్వారా దేవుడు అనేకలు ఆశీర్వదింపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి పరిపూర్ణ హృదయంతో మనకు పాపాలు మనం ఒప్పుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, కరుణామయుడా, మహిమ కలిగిన రాజానికే స్తోత్రం నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినముందు తన యొక్క పునరుత్థాన దినముందు తండ్రి నాయన సంఘంతో కలిసి ఈ విధంగా తను మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రున్నాను. దేవా, యాకోబు జీవితం ద్వారా తను మీరు మాతో మీరు మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రున్నాను. ఇంకా యాకోబు లాంటి స్వభావం తను ఎక్కడన్నా మాలంటే దాన్ని తీసేయండి ప్రభా. దేవా, మమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చండి ప్రభా. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృపను అనుగ్రహించండి తండ్రినైనా. మా సంఘ బిడ్డలందరూ తను మీరు ఆశీర్వదించండి తండ్రినైనా. ఈ యొక్క వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డల తండ్రి ఆశీర్వదించండి. ఈ యొక్క లోకపు ఆశీర్వాదం వలన మాకు సంతోషము కలగదు నైనా. మీరిచ్చే ఒక ఆశీర్వాదమే మాకు శాశ్వతమని నైనా ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకొని తండ్రి మీరిచ్చే ఒక ఆశీర్వాదాల కొరకు తండ్రి మేము ప్రయాసపడే కృప తండ్రి చేరుచిన ప్రతి ఒక్క బిడ్డల తండ్రి మీ నామలో ఆశ్రయించి దీవించండి నైనా. ఇక్కడ చేరుచిన ప్రతి ఒక్క ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచుంటే తండ్రి ఈ క్షణముందు తండ్రి మీ నామలో పరిపూర్ణంగా ముట్టండి దేవా. దేవా, మీరు స్వస్థపరిచే యెహోవా అని చెప్పి నేను ప్రతి ఒక్క బిడ్డల తండ్రి తెలుసుకుంటే కృప తండ్రి మీ నామలో అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి నైనా ప్రత్యేకంగా తండ్రి నైనా పాష నాని బాబు పాష యొక్క కుమారుడు ధీరజ్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘం అంతా కలిసి నా కుమారు నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. ఈ స్థలం ముందు ప్రార్థించబడడం నా యొక్క కను దృష్టి ఉంచి వారి యొక్క ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహిస్తానని చెప్పిన గొప్ప దేవా, ఆ కుమార్తె యొక్క క్షణమంతరి మీ నామలో పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి నేను సంఘంలో తండ్రి నైనా మీ సేవలో గొప్పగా తండ్రి మీరు వాడుకుంటారని చెప్పి నమ్ముతున్నాం తండ్రి నైనా. మరి అసలు చేరొచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డలకు అక్కర్ల అవసరం మీ నామలో తీర్చి తండ్రి మీరే మహిమ పొందని మరి మీ సేవకుని కూడా మీ నామలో అక్కడ బలంగా తండ్రి మీరు వాడుకుంటుంటారని చెప్పి నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందే నామ తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సాహసం మన యొక్క దేశానికి, దేశంలో ప్రతి ఒక్క ప్రజలకును, మీ యొక్క సేవకులకును, మీ యొక్క బిడ్డలకును, ఈరోజు ఆరాధన నడిపిస్తున్న ప్రతి ఒక్క సంఘాలకును, మా కుటుంబాలకుని, మా యొక్క సంఘానికి దేవుని కృప సదాకాలం తోడ నిలిచి ఉండును గాక. ఆమేన్.